ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను యాక్చువల్గా ప్రిపేర్ అయిన కంటెంట్ గంటకు సరిపోతుంది, బట్ గంట టైం లేదు కాబట్టి త్వరగా ముగిద్దాం. ఇంట్రెస్టింగ్ టాపికే. నా గురించి కూడా నేను ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము వాక్యం గురించి ఎక్కువ ధ్యానించడానికి సమయాన్ని ఇద్దాం. ఇంట్రెస్టింగ్ టాపికే. నేను ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. మీకు యూదా ఇస్కారియోతు తెలుసా? బాగా పరిచయం ఉన్న వ్యక్తే. పాజిటివ్ విన్నారా, నెగిటివ్ విన్నారా? అతని గురించి నెగిటివ్గా వినుంటాం ఎక్కువ. ఒక ప్రశ్న ఏంటంటే, అసలు యూదా ఇస్కారియోతు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డా? పడలేదు. మరి యూదా ఇస్కారియోతు ఆ 30 వెండి నాణాలు తీసుకొని విసిరేసినట్టుగా, ఉరి వేసుకున్నట్టుగా వాక్యంలో రాయబడి ఉంది కదా. మరి పశ్చాత్తాపం లేదంటారా? ఉందా లేదా? చూద్దాం వాక్యంలో. ఆన్సర్ అయితే పశ్చాత్తాపం లేదు. మీ మనసులో ఇదే బలంగా ముద్రించుకోండి. యూదా ఇస్కారియోతు అసలు పశ్చాత్తాపడలేదు. అదే ఆన్సరు. ఎందుకు ఈ ఆన్సర్, ఈ కన్క్లూజన్కి, ఈ సొల్యూషన్కి ఎందుకు, ఈ కన్క్లూజన్ అంటారు కదా, దీనికి ఎందుకు వచ్చాము? యూదా ఇస్కారియోతు మనసులో దాగి ఉన్న సత్యాలేంటి? యేసు ప్రభువు అంటే మనసులో ఎటువంటి అభిప్రాయం ఉంది? ఈరోజు చూద్దామా యూదా ఇస్కారియోతు గురించి కొద్దిగా నేర్చుకుందామా మనం? ఆయన గురించి నేర్చుకోవాల్సింది ఏం లేదు, ఆయన గురించి హెచ్చరికలు మాత్రము మనము తీసుకోవాలి. హెచ్చరిక అంటే ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? వార్నింగ్. ఎస్. హైలీ ఇన్ఫ్లేమబుల్ అని ఉంటుంది కొన్ని బండ్ల మీద, తగలబడిపోతుంది, జాగ్రత్త. ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోకూడదు మనం, హై వోల్టేజ్ అని రాసి ఉంటుంది, అట్లా మస్ అయిపోతాం. అలానే యూదా ఇస్కారియోతు గురించి నేర్చుకోవడానికన్నా హెచ్చరికలు ఎక్కువగా ఉన్నాయి, వార్నింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. చూద్దాము యూదా ఇస్కారియోతు గురించి ఒక మాట, నేను ఒక వచనం చదివి ముందుకు వెళ్దాము. యూదా ఇస్కారియోతు ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనము, 24 నుండి నేను చదువుతాను, 23 నుంచి నేను చదువుతాను. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 23 నుంచి 25 వరకు నేను చదువుతాను. నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా, ఇదిగో యూదా ఇస్కారియోతు చెప్తున్నాడు, బోధకుడా నేనా అది? ఆర్ యు టాకింగ్ అబౌట్ మీ? నా గురించి చెప్తున్నావా నువ్వు అని ప్రశ్న వేస్తున్నాడు. అని అడుగగా ఆయన, నీవు అన్నట్టే అని, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మీన్ అన్నారు యేసు ప్రభువు. నీవు అన్నట్లే. జోక్ ఏంటంటే పక్కనున్న వారికి ఎవరికీ అర్థం కాదు ఈ మాట. యేసు ప్రభువు డైరెక్ట్గా నీ గురించే బాబు చెప్పింది నేనంటే, అయినా సరే పక్కనున్న వారికి ఎవరికి అర్థం కాలేదు. అరే యూదా ఇస్కారియోతు యేసు ప్రభువుని పట్టిస్తాడని ఎవరికి అర్థం కాలేదు. జస్ట్ ఇమాజిన్ ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడో. చూద్దాం అసలు యూదా ఇస్కారియోతు అట్లాంటి మనసుకి ఎందుకు వచ్చాడో అనేది మనం ఒకసారి చూద్దాం. యూదా ఇస్కారియోతు గురించి చెప్పబోయే ముందు నేను కొన్ని విషయాలు అతని గురించి చెప్పాలి. యూదా ఇస్కారియోతుని ప్రపంచం యావత్తు ద్వేషించే క్యారెక్టర్ యూదా ఇస్కారియోతు. సువార్తల్లో ఎక్కడ ఆయన గురించి చెప్పినా 12 మంది లిస్ట్ చెప్పినప్పుడు లాస్ట్లో పేరు యూదా ఇస్కారియోతు పేరే. మళ్ళీ పేరుకు ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది. పంచ్ డైలాగ్ లాగా ఒక సినిమాకి పంచ్ ఉంటుంది ఒకటి, ఒకప్పుడు సినిమాలకు ఉండేది. ఇది సినిమా పేరు చెప్పి దాని కింద ట్యాగ్ లైన్ ఉండేది. అలాగే యూదా ఇస్కారియోతు ద ట్రైటర్ అని ఉండేది అనమాట. యేసు ప్రభువుని అప్పగించిన వాడే, ఆ యేసు ప్రభువుని అప్పగించిన వాడే అని పదే అతనికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వబడింది.
యూదా ఇస్కారియోతు గురించి చరిత్రలో ఏమని చెప్పారంటే వాడు అట్టర్ ఫెయిల్యూర్, చేజార్చుకున్న ఆపర్చునిటీని చేజార్చుకున్నాడు అని. జస్ట్ ఇమాజిన్, 3 సంవత్సరాలు యేసు ప్రభు వారితో కలిసి తిరగటం ఎంత గొప్ప భాగ్యం, అవునా కదా? మనం ఇక్కడ కూర్చొని చేస్తున్న ఆరాధన, యేసు ప్రభు వారు పక్కనుంటే ఆయన్నే ఆరాధించేవాడు, ఎంత గొప్ప భాగ్యం. ఇటువంటి గొప్ప ధన్యతను చేజార్చుకున్న వ్యక్తి యూదా ఇస్కారియోతు అని అంటారు. అతని పేరు చూద్దాము, అతని పిలుపు చూద్దాము, అతను ఎటువంటి భ్రమలో బ్రతికాడు, అతని దురాశ, వేషధారణ, మోసము, అతని మరణము, ఈ విషయాలు మనము క్లుప్తంగా నేను టకటక చెప్పేస్తాను మీకు, సమయం తక్కువగా ఉంది కాబట్టి. మొదటిగా అతని పేరు చూద్దాం. యూదా అనే పేరు నుండి జూడస్ అనే పేరు వచ్చింది. యూదా అనే దానికి మంచి అర్థం ఉంది. యెహోవా నడిపించును యూదా అంటే. ఇష్కరియోత్, ఇష్ అంటే హెబ్రీలో వాడు మ్యాన్ అని అర్థము. కెరియోత్ అంటే ఊరు పేరు. కెరియోత్ వాడైన యూదా అని అర్థం. ఇష్కరియోత్, యూదా ఇష్కరియోత్ అంటే ఇష్కరియోత్ వాడైన యూదా. ఇప్పుడు నేను మాది నందిగామ వాడైన ప్రదీప్ అన్నట్టుగా ఇష్కరియోత్ అంటే కెరియోత్ వాడైన యూదా అని వాడికి అర్థం. ఐరనీ అంటారు ఇంగ్లీష్లో, ఎప్పుడైనా విన్నారా? ఐరనీ అనే పదం విన్నారా? ఐరనీ అంటే బిచ్చగాడికి శ్రీమంతుడు అని పేరు ఉందనుకోండి, వాడి పేరు శ్రీమంతుడు కానీ చేసేది భిక్షం ఎత్తుకోవడం. యూదా పేరు యొక్క అర్థము యెహోవా నడిపించును, కానీ వీడు దేని చేత నడిపింపబడ్డాడు? సాతాను చేత. దట్ ఈస్ ది ఐరనీ. ఎంత బాధాకరం అసలు. యూదా ఇస్కారియోతు ఎంత గొప్పగా నటించాడు అని అంటే, ఆఖరికి డబ్బు సంచి కూడా యూదా ఇస్కారియోతు దగ్గర ఉండేది. ట్రెజరర్ చెప్పాలంటే యూదా ఇస్కారియోతు ఆ 12 మంది గుంపులో ట్రెజరర్ అన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, 12 మంది శిష్యులలో యూదా ఇస్కారియోతు ఒక్కడే వేరే ఊరుకు సంబంధించిన వాడు. కెరియోత్ అనేది ఒక చిన్న పట్టణం, యూదా పట్టణం. మిగిలిన వాళ్ళందరూ గలిలయకు సంబంధించిన వాడు. ఈ గలిలయలో ఉండే వాళ్ళందరికీ ముఖ పరిచయాలు ఉండేవి, పలానా వ్యక్తి అంటే తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ తెలుసు. బట్ యూదా ఇస్కారియోతు గురించి ఎవరికి తెలియదు. వాళ్ళ ఫాదర్ పేరు ఒకటే రాయబడింది, సీమోన్ అని, అంతే. దానివలన ఇస్కారియోతు యూదా ఎటువంటి మైండ్ సెట్, ఎటువంటి యాటిట్యూడ్ ఉందో ఎవ్వడూ గ్రహించలేకపోయినాడు. మిగిలిన శిష్యుల్ని పిలిచినట్టుగానే అతని పిలుపు కూడా ఉంది. ఎక్కడ వాక్యంలో స్పష్టంగా ఇలా యేసుప్రభు వారు అతన్ని ఎన్నుకున్నాడని లేదు. యేసుప్రభు వారిని వెంబడించాడు. ఆశ్చర్యంగా ఒక మాట చదువుతాను నేను. యోహాను సువార్త 6వ అధ్యాయానికి వెళ్దాము. నేనే చదువుతాను. 6వ అధ్యాయము 66వ వచనం నుండి నేను చదువుతాను. యూదా ఇస్కారియోతు ఎంత కమిటెడ్గా యేసుప్రభు వారిని ఫాలో అవుతున్నాడో చూద్దాము. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఇదిగో, యేసుప్రభు వారితో పాటు చాలామంది ఆయన వెంబడిస్తామని చెప్పి వచ్చారు. యేసుప్రభు వారు చెప్పే మాటలు నచ్చక, ఆయన దీనత్వం కలిగి ఉండాలని చెప్తుంటే నచ్చక వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. యేసుప్రభు వారి 12 మంది అంటే ఇంక్లూడింగ్ యూదా వైపు, వీళ్ళందరి వైపు తిరిగి, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారంటే, ఈ 12 మంది టీం లీడ్ ఎవరు? పేతురు గారు. కాబట్టి ఈయన చెప్తాడు, నేను ఎక్కడికి పోగలను దేవా, నీ దగ్గరే జీవపు మాటలు ఉన్నాయి కదా అని. అంటే అందరూ విడిచిపెట్టిపోయినా యూదా విడిచిపెట్టుకోవాలి అంటే డిటర్మైండ్గా ఉన్నాడు యేసుప్రభు వారిని ఫాలో అవ్వాలని. ఓకే, ఇక్కడ ఇదే మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఇస్కారియోతు యూదా ఏదో టైం పాస్కి అయితే రాలేదు యేసుప్రభు వారి దగ్గరికి, ఒక ఉద్దేశంతో వచ్చాడు. కానీ ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? ఎందుకు వచ్చాడో తెలుసా? యూదా ఇస్కారియోతు డబ్బు కోసం వచ్చాడు, అధికారం కోసం వచ్చాడు. అసలు మెస్సయ్య అంటే రాజు కదా. ఇప్పుడు మనల్ని పాలిస్తున్న రోమ ప్రభుత్వాన్ని పడదోసి యేసు ప్రభువారు కనుక చీఫ్ మినిస్టర్ అయితే
నాకు మంచి హోమ్ మినిస్టరో డిప్యూటీ సీఎంఓ వస్తుంది, అసలు ట్రెజరర్ కదా, ఫైనాన్స్ మినిస్ట్రీ వస్తుంది, నాకు డబ్బులు విచ్చలవిడిగా దండుకోవచ్చు అని ప్లాన్లో ఉన్నాడు. పవర్, మనీ, అథారిటీ అండ్ మిరకల్స్, వాటి కోసం వచ్చాడు యోధ. వాటి కోసం డిటర్మైండ్గా యేసుప్రభువు వారి దగ్గర అంటి పెట్టుకొని ఉన్నాడు. మిగిలిన శిష్యులకు కూడా ఇదే ఆలోచన ఉండేది, కానీ అందరూ మారడం మొదలుపెట్టారు. మిగిలిన 11 మంది దే స్టార్టెడ్ చేంజింగ్, బట్ ఎక్సెప్ట్ జూదా. మిగిలిన 11 మంది కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వారే. ఒకానొక సమయంలో యాకోబు, యోహాన్ ఇద్దరు అన్నదమ్ములు వచ్చి, ప్రభువా నీ కుడి పక్కన నీ ఎడం పక్కన ఇద్దరం కూర్చుంటామని అంటే యేసుప్రభువు వారు అంటారు, నో, దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, దట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్, దట్ ఈస్ ఇన్ ఫాదర్స్ హ్యాండ్స్ అంటారు. వాళ్ళ అభిప్రాయాలు మారుకుంటూ వచ్చినాయి, కానీ యూదాకు మాత్రం మనసులో డబ్బు, అధికారము, పరపతి, మనీ, మిరకల్స్ ఇవే ఉన్నాయి మైండ్లో. భ్రమలో బ్రతుకుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఒక చిన్న వాక్య భాగం చదువుతాను. ఈ శిష్యులందరూ మనలాగా ఇక్కడ కోర్స్ జాయిన్ అయ్యి మళ్ళీ వేరే చోటకి వెళ్ళి మళ్ళీ ఇంకొక జాబ్ చేసుకునో ఇంకో డిగ్రీ పర్సూ చేసో అట్లా కాదు. వాళ్ళ లైవ్లీహుడ్ వదిలిపెట్టి యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చారు. చేస్తున్న ఉద్యోగాలు మానేసి యేసుప్రభువు వారి సేవలోకి వచ్చారు. ఏదో ఒకటి ఆశిస్తారు కదా, మరి ఇక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది నాకు అని ఆశిస్తారు కదా. లూకా సువార్త 18వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయము నేను చదువుతాను, 29-30 వచనాలు నేను చదువుతాను. పేతురు అంటాడు, పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవనం పొందకపోవడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారని అన్నాడు. పేతురు అంటున్నాడు, మేము అన్నీ వదిలిపెట్టొచ్చాడు, మరి మాకేదన్నా బెనిఫిట్ ఉందా దీంట్లో అంటే యేసుప్రభువు వారు అంటున్నారు, మీ ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు అంటున్నారు. ప్రతిఫలము ఇక్కడ దొరుకుతుంది, బట్ నిత్యత్వంలో మరీ అధికమైన రెట్లు దొరుకుతుంది. యూదాకు మాత్రం ఒకటే కావాలి, అధికారము, డబ్బు, ఇవే కావాలి. మిగిలిన శిష్యులు మారడం మొదలుపెట్టారు, కానీ యూదా ఇస్కరియోతు మారలేదు. అదే స్వభావం, అదే గ్రీడీ నేచర్తో ఉంటా ఉన్నాడు. యూదా ఇస్కరియోతు మనసులో నడుస్తూ ఉంటారు. నాకు తెలిసి 2.5-3 సంవత్సరాలు నేను యేసుప్రభువు వారితో తిరుగుతున్నాను. ఈయనేమో డబ్బులు ఇస్తే తీసుకోడు, సొంత ఇల్లు లేదు, సీఎం క్యాంప్ ఆఫీస్ లాంటిది ఏంటి కట్టించుకోలేదు, ఈయన వారి ఎకరం పొలం కొనుక్కోలేదు. మరి మాకేమిస్తాడు? యేసుప్రభువు వారు మాట అంటాడు, మనుష్య కుమారుడికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదంటాడు. అరే మా లీడర్కే ఏమి లేకపోతే నాకేముంటుందిరా బాబు అని మైండ్లో ఆలోచనలు మొదలైనవి. ఇవి దేనికి దారితీసాయో తెలుసా? చూస్తాను. భయంకరమైన దురాశకు దారితీసాయి. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఒక సన్నివేశం జరుగుతుంది. యూదా కళ్ళ ముందు జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సన్నివేశం. మనం ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయానికి వెళ్దాం. యూదా మనసులో మెల్లమెల్లకు అసంతృప్తి పెరిగిపోతూ ఉంది. యేసుప్రభువు వారు నాకేం చేయలేదు కదా, యేసుప్రభువు వారి దగ్గరికి వస్తే ఇవన్నీ ఉంటాయి కదా, నాకేమి దొరకట్లేదు కదా అని బాధతో ఉన్నాడు. అప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ సన్నివేశం జరుగుతుంది. ఆల్రెడీ బాధలో ఉన్నాడు, నాకు డబ్బులు రావట్లేదు బాబో, నా డబ్బులు ఈయనేమో డబ్బులు తీసుకోవద్దు అంటాడు. మిగిలిన శిష్యులేమో యేసుప్రభువా నువ్వే నిత్యజీవం మాట్లాడాడు పేతురు. యూదా మాత్రము బాధతో ఉన్నాడు, నాకు డబ్బులు, నాకు అధికారం ఏం రావట్లేదు. యేసుప్రభువు వారేమో నేను వెళ్ళి మరణిస్తాను మీకోసం అంటాడు. ఈయనేమో రాజ్యం ఎక్కుతాడు, సీటు మంచి సీఎం సీట్లో కూర్చుంటాడంటే ఈయనేమో ప్రాణం ఇస్తా అంటాడు. హృదయంలో బాధ మొదలైంది. అప్పుడు జరుగుతుంది ఈ సన్నివేశం. నేను చదువుతాను. ఈ సన్నివేశం ఏంటంటే మనందరికీ తెలిసిన సన్నివేశమే. యేసుప్రభువు వారు
కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. యేసుప్రభురట బెతనియా గ్రామానికి వెళ్తారు. ఎవరితో పాటు వెళ్తారు? లాజరు తెలుసు కదా, మృతుల్లో నుండి లేపిన, చనిపోయిన లాజరు లేపుతాడు ఆయన 2 సిస్టర్స్. వీరు ముగ్గురితో పాటు సీమోన్ అనే లెప్రసీ కలిగిన వ్యక్తి ఇన్వైట్ చేస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు భోజనానికి. అక్కడ ఏం జరుగుతుంది అంటే 2వ వచనం, మార్తా ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. లాజర్ సిస్టర్ మరియా పర్ఫ్యూమ్ తీసుకొస్తుంది. ఇక్కడ అచ్చ తెలుగులో రాస్తుంది జటామాంసి అత్తరని. ఈ పర్ఫ్యూమ్ గురించి చెప్పాలి. ఇది చాలా అరుదు, హిమాలయాస్ మరియు నేపాల్లోనే ఉంటుంది. అతి తీవ్రమైన చలి ఏరియాల్లోనే ఈ ప్లాంట్స్ పండుతాయి. దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుందే ఈ పర్ఫ్యూమ్, ఈ ఆయిల్. వెరీ ఎక్స్పెన్సివ్. సేరున్నారంటే మూర, 1 పౌండ్ వాల్యూ తెలుసు కదా. పౌండ్ అంటే ఎంత? 0.4, అరౌండ్ 0.4 kgs ఉంటుంది అంతే. కేజీ కూడా కాదు, 1/2 kg కన్నా ఇంకొంచెం తక్కువే. తీసుకొచ్చి యేసుప్రభు వారి పాదాల దగ్గర పోసి తల వెంట్రుకలతో తల తుడుస్తుంది. మరి ఇది ఎక్స్పెన్సివ్ ఆయిల్ అయితే డబ్బు గురించి ఆలోచించిన వ్యక్తి ఆ పక్కనే నిలబడ్డాడుగా. అందరికన్నా ఎవరికి బాధేస్తుంది? యూదా ఇస్కరియోతుకి బాధేస్తుంది. వాట్ ఈస్ దిస్? వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. 4వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదన్నాను. అబ్బా, ఎంత మంచి మనసు యూదాకు అనుకుంటాం. బీదలకు ఇవ్వాలట. ఎంతకు అమ్మాలంట? 300 దేనారములకి అమ్మాలట. దాని వాల్యూ కూడా చెప్తానండి, నేను చెప్తాను. వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగ చెప్పాను. 300 దేనారములు, 300 దినార్స్ అనుకుందాం. 1 దినార్ ఈక్వల్ టు 1 డే వేజెస్. 1 రోజు కూలి 1 దేనారం అండి. ఈరోజు టాపీ పనికి వెళ్తే 1 రోజు కూలి ఎంత తెలుసా? ఓకేనా, 1000 రూపీస్. టాపీ మేస్త్రి అయితే 1000 ఇస్తారు. బొచ్చలు మోసేవాడికి 1000 ఎవరు? 600, 700, 500 అనుకుందాం, తక్కువలో తక్కువ. ఓకే, 500. అప్పుడే బొచ్చు మోయడం తెలియని వాడికి కూడా ఇస్తారు 500. అవునా కదా? 1 దేనారం అంటే 500 అనుకుంటే 500 ఇంటూ 300 ఎంత? 15,000, 1,50,000. 1,50,000 రూపీస్ వాల్యూ చేసే పర్ఫ్యూమ్ అది. జస్ట్ ఇమాజిన్. లాజర్ డబ్బున్నోడే అయితే, లాజర్ అక్క మరి సిస్టర్ ఇట్లా చేస్తున్నాయి. 1,50,000 విలువ చేసే పర్ఫ్యూమ్ ఇప్పుడు మనము కాళ్ళ మీద పోయాలి యేసుప్రభు వారి కంటేనే మనం ఆలోచిస్తాం. అవునా కదా? ఆ కాలంలో మరియా ఆలోచించలే. తెప్పించినట్టుంది నాకు తెలిసి, ఇంపోర్ట్ చేయించింది వాల్యుబుల్ పర్ఫ్యూమ్ యేసుప్రభు వారి పాదాల మీద పోసేసింది. మరి 1,50,000 డబ్బులు కాళ్ళ మీద పోసి అలా పాడేస్తుంటే ఆల్రెడీ డబ్బు కోసం బాధపడుతున్న యూదాకి మనసులో ఎంత భయంకరమైన బాధ కలిగి ఉండాలి. ఈమెకేమైనా పిచ్చ కింద ఏంటి, నాకు ఇస్తే ఇప్పుడే వెళ్ళి అమ్ముకొస్తా కదా నేను అని అనుకుని ఉండాలి. భయంకరమైన అసంతృప్తికి కాస్త కొంచెం ఫ్యూయల్ యాడ్ చేసినట్టు అయిపోయింది. యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫ్యూరీ అన్నట్టు. భయంకరమైన బాధ, అసంతృప్తికి ఇది యాడ్ అయ్యేసరికి వెంటనే ఏం చేశాడు తెలుసా? ఊరికే యూదా ఇస్కరియోతు యేసుప్రభు వారిని అప్పగించలేదు. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినాయి. మొదట హృదయంలో డబ్బు అనే ఆశ, దాని తర్వాత ఇటువంటి సంఘటనలు.
యేసుప్రభు వారు ఎంత మంచివారు అంటే ఇక్కడ ఆయన మాటల్లో చూద్దాము 7వ వచనము. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొని నీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. యేసుప్రభు వారి యూదా ఇస్కరియోతు మనసులో ఏముందో తెలుసా లేదా? దెన్ అండ్ దేర్ యూదా ఇస్కరియోతుని కడిగి పారేయవచ్చు యేసుప్రభు వారు. నువ్వు ఇట్రా బాబు అని చెప్పి మధ్యలో నిలబెట్టి, నువ్వు నీ మనసులో ఇది అనుకుంటున్నావు, అసలు నువ్వు డబ్బు సంచిలో ఎంత కాజేసావు. యేసుప్రభు వారు లెక్క చెప్పడం మొదలు పెడితే అసలు యూదా ఉంటాడు అక్కడ? అతి ప్రేమతో జెంటిల్గా హెచ్చరించినట్టుగా ఉంది. యేసుప్రభు వారు అంతే, ఆయన ప్రేమ మామూలు ప్రేమ కాదు. తరువాత వెంటనే యూదా ఇస్కరియోతు ఏం చేస్తాడో తెలుసా? మత్తయి సువార్త 26కి వెళ్దాం. అక్కడ మొదలైన అసంతృప్తి కాస్త ద్వేషంలోకి మారిపోయింది. యేసుప్రభు అంటే ఇప్పుడు ద్వేషం మొదలైంది. యేసుప్రభు అంటే ఇప్పుడు ఏమైంది? ద్వేషము, కోపము మొదలైన హృదయంలో. 26వ వచనము, 26వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. శిష్యులు చూచుకొని, ఒక్క నిమిషం, మత్తయి సువార్త 26:8, 14 చూద్దాం. 26:14. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు ఆయనను తగిన సమయంకు ఆయన పెట్టుచుండెను. వెళ్ళాడు. ఇక్కడ డబ్బు దొరకలేదని ఆ ఈవెంట్ హృదయంలో భయంకరమైన ద్వేషానికి దారితీసింది. ఎవరంటే దేశం. యేసుప్రభు ఎన్నాడైనా అతన్ని బాధ పెట్టాడా? ఓర్చుకోలేని తనము. ఇందాక యూదా ఇస్కరియోతు గురించి మనము స్టార్టింగ్లో చెప్పుకున్నప్పుడు యూదా అంటే అసలు అతనికి పశ్చాత్తాపమే లేదు అని ఎందుకన్నారంటే ఇందుకు. యేసుప్రభు అంటే కోపం, ద్వేషం. ఒక ప్రశ్న వేసుకుందాము. మనం ఎప్పుడైనా దేవుడు అంటే కోపడ్డామా? కోపడలేదా? బాగా చదివి ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు మీ హృదయంలో ఏంటి దేవా ఇది, బాగా చదివాను ఫెయిల్ అయ్యాను, నువ్వు ఎప్పుడు ఇంత నాకే అన్యాయం చేస్తావు, అసలు వాడు ఏం ప్రార్థన చేయడు, వాడిని పాస్ చేశాను అనుకోలేదు ఎప్పుడు? ద్వేషానికి రూపాలు రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. హెచ్చరిక. దేవుడంటే మనం హృదయంలో ద్వేషం కలిగి ఉన్నామా? వద్దు, ద్వేషం వద్దు. అసలు మనం పాపం చేయగానే విసిరి నరకంలో వేయకుండా దేవుడు మరొక రోజు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ప్రభువా నీకు వందనాలు అని చెప్పాలి. ఎగ్జామ్ ఏముంది, నెక్స్ట్ టైం రాద్దాం మళ్ళీ. బట్ దేవుడి ప్రేమ నూతన పరచబడుతుంది మన హృదయంలో, మన జీవితంలో ప్రతిరోజు. యూదాలాగా మనము ద్వేషం పెంచుకోకూడదు. ఎందుకో తెలుసా? ఒకటి, దేవుడిని ద్వేషించడము చాలా తప్పు. రెండోది, ఇట్స్ మీనింగ్లెస్. ఒక్క మాట చేత సృష్టించిన సృష్టికర్తకు ఆయన టీంలో ఉండాలా, ఆయన ఆపోజిట్ టీంలో ఉండాలా? మనం ఆయన టీంలో ఉండాలా? జానథన్ ఎడ్వర్డ్స్ అనే ఒక ఆయన అంటాడు, రోమియోలకు రాసిన పత్రిక పౌలు గారి మాటలనే తీసుకుంటాడు, ఎవరి చేతిలో అయినా పడుడు కానీ ఉగ్రుడైన దేవుడి చేతిలో మాత్రం పడకండి అని అంటాడు. యూ క్యాన్ బీ ఎనిమీ టు ఎనీవన్ బట్ డోంట్ బీ అన్ ఎనిమీ టు అన్ యాంగ్రీ గాడ్ అంటాడు. దేవుడికి మాత్రం ఎనిమీగా ఉండొద్దు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు చేస్తున్నది, దూరంగా వెళ్ళిపోతున్నాడు, ద్వేషించడం మొదలు పెడుతున్నాడు. వెళ్ళి 30 వెండి నాణేలకు యేసుప్రభు వారిని అమ్మివేసినట్టుగా చూస్తాం. ఇంకా యూదా ఇస్కరియోతు ఎంత వేషధారణతో నిండి ఉన్నాడంటే అమ్మివేశాడు. 30 వెండి నాణాలు తూచి ఆయనకి ఇచ్చిన తర్వాత తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. మరలా వచ్చి శిష్యులతో కూర్చొని భోజనానికి కూర్చున్నాడు. తప్పు చేసిన వాడు కనీసం దాక్కొని ఉండాలి కదా. హృదయంలో ఎంత వేషధారణ, ఎంత మోసము ఉంటే ఇలా చేస్తారు. చూసుకుందాం ఒకసారి వాక్య భాగము.
తీసుకున్నాడు 30 వెండి నాణాలు, తీసుకొని మరలా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిన యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపబలని సీమోను కుమారుడు ఇస్కారియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించిన ఉండేను కనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదని వేసి ఎరిగి భోజన పంక్తిలో, ఇది చాలా హైలైట్ వచనము, 4వ వచనము, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఇక ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదమును కడుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. 12 మంది శిష్యులు కాళ్ళు కడిగారు యేసుప్రభు వారు అంటారు. అవునా కదా? అసలు శిష్యులు కాళ్ళు కడగటమే చాలా తగ్గించుకున్న విషయం యేసుప్రభు వారు. ఈ 12 మందిలో అప్పుడే డబ్బులు ఆయన్నే అమ్మి డబ్బులు జేబులో పెట్టుకొని కూర్చున్న యోధా కూడా ఉన్నాడు. జస్ట్ ఇమాజిన్, యేసుప్రభు వారికి మొత్తం తెలుసు, సర్వజ్ఞాని యేసుప్రభు వారు. ఇంకో మాటలు చెప్పాలంటే యేసుప్రభు వారు యూదా ఇస్కరియోతు జేబులో ఉన్న సిల్వర్ కాయిన్ మీద డేట్ కూడా చెప్తాడు. 30 వెండి నాణ్యాలకు ఉన్న డేట్లు కూడా చెప్తాడు యేసుప్రభు వారు. సర్వజ్ఞాని ఆయన. వెండి జేబులోనే ఉండగా యేసుప్రభు వారు అతని పాదములు కడిగింది యేసుప్రభు వారి ప్రేమ. పేతురు ఉన్నాడు కదా 12 మందిలో. పేతురు ఏమంటాడు పాదములు కడుగుతుంటే? సరే ప్రభు కడుగంటాడా? నో 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 ప్రభు వద్దు, నన్ను కడుగుటం నేను అరుంది కాదంటాడు. యూదా యొక్క వేషధారణ ఎంతగా ఉందంటే ఒక్క మాట మాట్లాడు, అరే ఇప్పుడే ఈయనను నేను అమ్మివేశాను, అయినా సరే ఈయన నా కాళ్ళు కడుగుతున్నాడు. ఇంత మాత్రము కూడా బాధ పశ్చాత్తాపము లేని హృదయము యూదా. జాగ్రత్త పడండి, హెచ్చరికలు ఇవన్నీ. మనము కూడా తప్పు చేసి వచ్చి ఏమీ జరగనట్టుగానే కూర్చొని ఉంటామేమో, కానీ దేవుడు చూస్తున్నాడు మనల్ని. జాగ్రత్త, సజీవుడైన దేవుడు మనల్ని చూస్తున్నాడు. జాగ్రత్త. నేను ఆఖరిగా ముగిస్తాను, ఇంకొక 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. యేసుప్రభు వారు బాధ తట్టుకోలేరు. ఇంకా ఎందుకు యేసుప్రభు వారు బాధపడుతున్నారు అంటే, అందరూ బల్ల మీద కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి నరకానికి ఇంక కొద్దిసేపట్లో వెళ్ళిపోతాడంటే ఆయనకి బాధ కలుగుతుందా? ఖచ్చితంగా బాధ కలుగుతుంది. అతనితో పాటు 3 ఏళ్ళు తిరిగిన ఇస్కారియోతుగా కాసేపట్లో నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఇక వినట్లేదు. ఎన్ని మార్లు యేసుప్రభు వారు యూదా ఇస్కారియోతు డబ్బు గురించి పారబుల్స్ అంటారు కదా, ఉపమానాలు ఎన్ని చెప్పారో తెలుసా? యూదా ఇస్కారియోతు కోసం చాలా చెప్పారు. డబ్బు గురించి, వేషధారణ గురించి భయంకరంగా చెప్పారు, చాలాసార్లు చెప్పారు. అయినా వినలేదు యూదా, అయినా వినలేదు. ఆఖరుకు యేసుప్రభు వారు యోహాను సువార్త ఇక్కడే 13లోనే 18వ వచనానికి వెళ్దాము. 18వ వచనం, నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను, తను లేఖనము నెరవేరుటకై ఇలాగ జరుగును. 21వ వచనం, యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. యేసుప్రభు వారు చెప్తారు, ఇక 12 మంది శిష్యుల్లో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అంటే పేతురు పక్కన యోహానికి సైగ చేస్తాడు. అడుగు అడుగు యేసుప్రభు వారు అడుగు ఎవరు అని సైగ చేస్తున్నాడు. 23-30 వచనాల్లో ఉంటాయి, తర్వాత చదువుకోవచ్చు. సైగ చేస్తాడు పేతురు, నువ్వు అడుగు, నువ్వు యేసుప్రభు వారి దగ్గరే ఆనుకొని ఉన్నావు కదా, నువ్వు అడుగు అంటాడు. యోహాన్ అడుగుతాడు యేసుప్రభు వారిని, ప్రభా ఎవరు ప్రభు వారిని? నేను ఈ రొట్టె ముక్క ఎవరికి ముంచిస్తానో వాడే అని చెప్పి ముంచి యోధాకి ఇస్తాడు. యోధా తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. ఎవరికి ఇంకా అసలు
క్లారిటీ కూడా లేదు అసలు యూదానే చేస్తున్నాడని. అంత పెర్ఫార్మెన్స్ అది, మామూలు పెర్ఫార్మెన్స్ కాదు అది. ఎవరు కనుక్కోలేనంత. అసలు దొంగ చేతికే డబ్బు సంచి ఇచ్చారంటే వాడు ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేస్తుండాలి నాకు తెలిసి. రొట్టె ముక్క తుంచి ఇచ్చిన వెంటనే యూదా ఇస్కరియోతు వెళ్ళిపోతాడు. సైనికులందరినీ తీసుకొని వీళ్ళందరి మీటింగ్ పాయింట్ ఒలివల కొండ అక్కడికి తీసుకొస్తాడు. యేసుప్రభు వారు ఎంత కరుణ, ఎంత గ్రేస్ చూపించారు అతనికంటే మనము ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. ఒక క్షణంలో యూదా ఇస్కరియోతుని నిలబెట్టి కడగొచ్చు. నువ్వు ఇటు రా బాబు అని చెప్పి ముందుకు పిలిచి చేయలేదు. అవకాశం 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 తర్వాత అవకాశం. మనం కొద్దిసేపట్లో బలని సమీపించబోతున్నాం కదా. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యూదా ఇస్కరియోతుని పంపించిన తర్వాతనే యేసుప్రభు వారు రొట్టె ముక్క తుంచి దాన్ని ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రొట్టె ముక్క ద్రాక్షారసము తీసుకోవాల్సిన అర్హులు హృదయములో యేసుప్రభు వారిని అంగీకరించిన వారు మాత్రమే. యూదా ఇస్కరియోతు అంగీకరించలేదు కాబట్టి నీవు వెళ్ళిపోయి నువ్వు పని చేసుకోపో నువ్వు అన్నారు యేసుప్రభు. మిగిలిన శిష్యులకు రొట్టె ముక్క త్రుంచి యేసుప్రభు వారు ఇవ్వడం జరిగింది. ఆఖరిగా నేను ఇంకొక మాట చెప్తాను యేసుప్రభు యూదా గురించి. యూదా ముద్దు పెట్టుకుంటాడు కదా. మత్తయి సువార్త 26లో రాయబడి ఉంది. అదొక మాట చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 4వ వచనం. అతని వేషధారణ ఇంకా ఆగలేదు. ఇంకా 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 26:48 ఆయనను అప్పగించిన వాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకుని వారికి గుర్తు చెప్పాను. వాళ్ళకి గుర్తు చెప్పాడు సైన్. నేను వెళ్ళి 12 మంది ఉంటారు కదా, అక్కడే స్ట్రీట్ లైట్లు ఉండవు. అది తోట కాబట్టి, గెచ్చమైన తోట కాబట్టి స్ట్రీట్ లైట్స్ ఉండవు, చీకటిగానే ఉంటుంది. నేను అతని దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను, మీరు దగ్గరగా జాగ్రత్తగా గమనించండి, అతనే యేసుప్రభు అని సైగ చేస్తాడు వాడు. అలానే వెళ్ళినట్టుగానే వెంటనే యేసుని వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకోలేను. ఇక్కడ రాయబడిన హెబ్రీ పదం ఏమనుందో తెలుసా? పదే పదే ముద్దు పెట్టుకున్నాడంట. ఒకసారి కాదు, పదే పదే ముద్దు పెట్టుకున్నాడు. అసలు ఈ ముద్దు పెట్టుకోక ముందు ఇంకొక విషయం జరుగుతుంది. యేసు ప్రభు వారే అడుగుతారు మీకు ఎవరు కావాలని. 600 మంది సైనికులు వస్తారు గెచ్చమేనతో బరిసెలు గుదియలు తీసుకొని. మీరు ఒక దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టుగా వచ్చారు, మీకు ఎవరు కావాలి అని అంటే మేము యేసుప్రభుని ఎదుగుతున్నామని అంటే నేనే యేసుని అంటారు యేసుప్రభు వారు. నేనే యేసునని చెప్పిన తర్వాత కూడా వచ్చి మరలా ముందు పెట్టుకుంటాడు. అంత దుష్టత్వంతో నిండినది ఇస్కరియోతు. డబుల్ కన్ఫర్మేషన్ అన్నమాట. ఆయన చెప్పాడు సరే మళ్ళీ నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటా, పక్కా ఇక అతనే పట్టుకోండి. ఇస్కరియోతు యూదాకు పశ్చాత్తాపం లేదు. మరి ఎందుకు డబ్బు 30 వెండి ఇసిరాడు? పశ్చాత్తాపం అంటే పేతురులాగా ఉంది. పేతురుకి యూదాకు వ్యత్యాసం చెప్పి నేను ఇప్పుడు ముగిస్తాను. పేతురు మోసం చేశాడు యేసుప్రభు వారిని. 3 సార్లు బొంకాడు. మోసం చేయలేదా? 3 సార్లు నీవెవరో ఎరుగునని 3 సార్లు అన్నాడు. ఆఖరిసారి పేతురు ఏమంటాడు తెలుసా? పేతురు ఒట్టు పెట్టుకొనొచ్చు, శపించుకొనొచ్చు, ఆయన ఎవరో తెలియదని బొంకెనని ఉంటుంది. ఏం ఒట్టు పెట్టుకున్నాడు తెలుసా? సజీవుడైన దేవుడి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను, యేసుప్రభు నాకెవరో తెలియదు అన్నాడు పేతురు. ఏమని శపించుకున్నాడు తెలుసా? నేను కనుక అబద్ధం ఆడితే సజీవుడైన దేవుడు నన్ను చంపేయును గాక అన్నాడు పేతురు. టీం లీడర్, 12 మంది టీం లీడర్ పేతురు. యూదా ఇస్కరియోతు అసలు నోటితో ఎప్పుడు అంత పెద్ద మాట్లాడలే, అంత సైలెంట్గా చేశాడు. పేతురు మాత్రము యేసుప్రభు వారి కోసం మరలా తిరిగి నిలబడి ఉన్నాడు. యూదా ఇస్కరియోతు మాత్రము వెళ్ళి ఉరివేసుకొని చనిపోయాడు. ఇక్కడ నేను ఇందాక చదివాను కదా,
నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడి అన్నాడు. ఆ మాటలో ఇంగ్లీష్ పదం ఏమని ఉంటుంది తెలుసా? సీజ్ హిమ్ అని ఉంటుంది. బంధించండి అంటాడు. ఎంత ద్వేషం ఉంటే హృదయంలో యేసుప్రభు వారని ఆ మాట అంటాడు. పేతురికి యేసుప్రభు అంటే ద్వేషం లేదు, పడిపోయాడు. పేతురు భయపడ్డాడు. శిక్ష అమ్మో యేసుప్రభు చేసి శిక్ష నాకేస్తే నేనేమైపోతాను బాబు అనుకొని భయపడ్డాడు పేతురు. అంటే మనకి ఇది ఎక్కడ కన్ఫర్మ్ అవుతుందంటే, పేతురుని అడుగుతారు యేసుప్రభు వారు మళ్ళా తిరిగి వచ్చి, పీటర్ డూ యూ లవ్ మీ అంటారు. గుర్తుందా? యోహాను సువార్త 21వ అధ్యాయం నేను చదువుతాను, నేను చదివి ముగిచ్చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం. పేతురికి యూదా ఇస్కరియోతికి ఉన్న డిఫరెన్స్ ఒకసారి మనం అర్థం చేసుకుందాము. 21వ అధ్యాయము 15వ వచనము. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు నాకు గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాడు. మరలా రెండోసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడవసారి కూడా అడుగుతున్నాడు. 3 సార్లు పొందాడు కదా, మూడవసారి అడుగుతున్నాడు. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, మూడోసారి ఆన్సర్ చెప్పండి. పేతురు మూడోసారి పేతురు ఏమంటాడు తెలుసా? నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని అతనితో చెప్పాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీటర్స్ లవ్ అండ్ జూడస్ లవ్. ఇస్కరియోతు యూదా హృదయములో యేసుప్రభు వారంటే ద్వేషం ఉంది. పేతురు హృదయంలో యేసుప్రభు వారంటే ప్రేమ. ఇప్పుడు ప్రశ్న, మనం దేవుడిని ప్రేమిస్తున్నామా? దేవుడిని ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? ద్వేష అంటే యూదా ఇస్కరియోతులా చేయాల్సిన అవసరం లేదు. ఫెయిల్ అయినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వనప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం మనం? దేవుని వైపు తిరిగి దేవుడా అంటున్నామా? లేదా ప్రభువా, ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఐ ఎంజాయ్ బికాస్ నీ కృప నాకు చాలని అంటున్నాము? ప్రశ్నించుకుందాం. మనము బల్లను సమీపించబోతుండగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నిజమే, పేతురు మూడవసారి అసలు సమస్తము ఎరిగిన ప్రభువా, నీకే నా హృదయం తెలుసు అన్నట్టుగా మా అక్కడ కూర్చున్న వారందరి హృదయాలు మీకు తెలుసు కదా ప్రభు. ఎవరెవరు ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారు మీ పట్ల, అప్పగించి వెండి నాణములు జేబులో పెట్టుకుని కూర్చున్న యూదా పాదములు కడిగిన ప్రేమ ప్రభువా మీది. మేము దేనికోసం మీ దగ్గరకు వస్తున్నాం? ఓన్లీ ఎగ్జామ్ కోసమేనా? ఓన్లీ జాబ్ కోసమేనా? ఓన్లీ హెల్త్ కోసమేనా? లేదా నిజంగా పాప క్షమాపణ కోసము, మీ ప్రేమను అనుభవించడానికి కోసము, మిమ్మల్ని ఆరాధించడానికి కోసం వస్తున్నామా? మీరంటే ఇష్టముగా వస్తున్నామా? మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నట్టు సహాయం దయచేయండి. నా దేవా, కృప చూపించండి. దేవా, ఈ బిడ్డలు నేను ఈ పాదములకి ప్రభువా వచ్చి ఉన్నాం. మీ పాదములే మీరే సహాయం దయచేయండి. అంటే యూదా గురించి మేము ఇటువంటి హెచ్చరికలు చూసి ఉన్నాం ప్రభు. మమ్మల్ని మేము కాచుకున్నట్టు, జాగ్రత్త పడేటకు సహాయం దయచేయండి. పేతురు వలె మా హృదయంలో మీ ఎడల ప్రేమ కలిగి ఉండటం మా సహాయం దయచేయండి. పీటర్ మిగిలిన శిష్యులు అందరూ పడవలోనే కూర్చున్నారు. పేతుర్ని మనం చాలా బాగా విమర్శిస్తాం, కానీ పడవలోంచి లేచి తుఫాన్లో సముద్రంలో అడుగు పెట్టింది కూడా పేతురు. మిగిలిన వాళ్ళు అందరూ దే ఆర్ హోల్డింగ్ ఆన్ టు దేర్ డియర్ లైఫ్స్. ప్రభువా, పేతురు వంటి
ప్రేమ మాకు తెలిసి ఈ ముమ్మారు పొంగిన పేతురే పెంతుకోస్తు దినం నాడు వాక్య పరిచర్య చేస్తే 3,000 మంది ఒక్క రోజులో బాప్తిస్మ రక్షణ పొంది బాప్తిస్మ తీసుకున్నట్టుగా ఉంది. ఆయన మమ్మల్ని పేతుర్లుగా మార్చమని వేడుకుంటున్నాం. ఈ పాదములకు మమ్మల్ని మేము అర్పించుకుంటున్నాం. మా ముందున్న బలలో ప్రభువా మేము రక్షణ పొందిన బిడ్డలకు చేతులు వేస్తున్నాం. మీరే కృప చూపించి ఈ బిడ్డలందరినీ ప్రభువా మీ చేతులకు తండ్రి మీ బలమైన రెక్కల కింద మీ కాపుదల కింద భద్రపరచమని మా ప్రభువు మీ ప్రీతి మాడని వేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే